ఈరోజు మనం ధ్యానిస్తున్నామండి, ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ మాట చాలా తల్లిదండ్రులు అధికంగా వాడుతూ ఉంటారు. అనేక సార్లు అనేక మంది పిల్లలకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏంటి ఈ ఆజ్ఞ? నీ తల్లిని తండ్రిని సన్మానించు. వీఆర్ రెడీ టు సే, నీ తల్లిని తండ్రిని సన్మానించు. దేవుని వాక్యం చెప్తుంది తెలుసా? వెయిట్. ఇక్కడ పిల్లలు అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ భార్యాభర్తలు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రతి వారు చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది. యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ అంటిల్ యూ గివ్ సంథింగ్. అర్థమవుతుందా అండి? వాట్ యు సో ఇస్ వాట్ యు రీప్. దేవుని వాక్యలో చూస్తానండి, ఈ మాట చూసినప్పుడు ప్రభువు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఇది ఒక్కటి మాత్రమే వాగ్దానముతో కూడినది. ఈ ఆజ్ఞ ఎప్పుడైతే నీవు చేస్తావో, ఏం చెప్తున్నాడు దేవుడు? ఈ భూమి పైన నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. అంతటి మాత్రమే కాదు, ఇంకా ఏమన్నా ఉంది చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు ఎలాగుంటావంట? నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇఫ్ యు కెన్ టర్న్ టు డిటర్నమీ, ద్వితీయోపదేశకాండం 5:16. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున. అంటే తెలుగులో గట్టిగా అదర్ ఇన్పుట్, క్షేమము. సో దేర్ ఇస్ లైఫ్, దేర్ ఇస్ ప్రొటెక్షన్ అండ్ దేర్ ఇస్ సక్సెస్. ద థింగ్స్ మే గో వెల్. ఈరోజు దేవుని వాక్యలో చూస్తానండి, ఎక్కడే నిర్గమకాండంలో మనం చూసాము, ద్వితీయోపదేశకాండంలో మనం చూసాము, నీ తల్లిని తండ్రిని సన్మానించు, ద థింగ్స్ మే గో వెల్, అండ్ నీవు దీర్ఘాయుష్మంతుడు. ఎందుకంటే ఈ రోజుల్లో నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావా? తల్లిని తండ్రిని సన్మానించంటే మనుషులు అన్న రకం ఏంటి తెలుసా? దండం పెడతా, నేను తొందరగా చావాలని ఆశపడుతున్నా, ఈ భూమిలో నేను బ్రతకాలని ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఫెయిల్యూర్ లైఫ్, టార్చర్ లైఫ్, ఏ జీవితంలో సఫలత లేదు, వర్ధలింపు లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, ఎందులో జయము లేదు. కాబట్టి నీకు బ్రతక బుద్ధి కావట్లే. కానీ అనుకుని చూడు, నీ జీవితం నిజంగా ఆశీర్వదించబడిన జీవితం. యు ఆర్ సీయింగ్ సక్సెస్, యు ఆర్ సీయింగ్ అప్లిఫ్ట్మెంట్. నీ జీవితంలో వర్ధిల్లత, నీ జీవితంలో సమాధానం. యు ఆర్ జస్ట్ పీస్ఫుల్. ప్రతిరోజు లేచి నెమ్మదితో ఉన్నావు, ధైర్యంతో ఉన్నాం, ఆనందంతో ఉన్నాం, 10 మందితో కలిసి నవ్వుతున్నాం, 10 మందితో కలిసి భుజిస్తున్నాం, ఒంటరితనంగా కాకుండా 10 మందితో కలిసి మాట్లాడుకుని ఆనందిస్తున్నాం. ఎలాగుంటుంది? చచ్చిపోవాలనిపిస్తుందా? అనిపించదు. నువ్వు ఒంటరి బ్రతికేటప్పుడు నాకు ఎవరు లేరు, నేను చచ్చిపోతాను అనిపిస్తుంది. ఈరోజు మనుషుడు ఓటములు ఉన్నాడు. అందుకని ఈ వాక్యం వినేటప్పుడు, అబ్బా, ఐ డోంట్ వాంట్ టు లివ్ లాంగ్, ఐ వాంట్ టు డై. అందుకనే వాక్యంలో ఉండే ఐ మెన్షన్ దట్ ద ప్రామిస్. ఏంటి ఆ వాగ్దానము? ద థింగ్స్ మే గో వెల్ విత్ యూ. దేవుడు నీకు అనుగ్రహించే వాగ్దాన భూమిలో నీకు అన్నీ మంచిగా వెళ్ళేలాగా, నీకు అన్నీ చక్కగా వెళ్ళేలాగా. ద థింగ్స్ మే గో వెల్. నీకు చక్కగా అన్నీ జయకరంగా, సమాధానంతో, ఆరోగ్యముతో, శాంతితో నీవు బ్రతుకున్నట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇక్కడ ఉన్న వారితో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు నాకు తెలియదు, కానీ ఈ మాట దేవుడు మీకు ఇస్తున్నాడంటే దయచేసి దేవుని వాక్కుకు లోబడండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యము. అంటిల్ యూ ఒబే యూ విల్ నాట్ సీ ద ఫ్రూట్. ఒబీడియన్స్ ఇస్ నెంబర్ 1. దేవుని వాక్యానికి వినటం గొప్ప కాదు, విన్న వాక్యానికి విధేయులుగా ఉన్నాము అన్నదానికి సాదృశ్యం ఏంటంటే క్రియల రూపంగా చూపిస్తాం. ఈరోజు అజ్ఞానం ద్వారా ఎందరో నశించిపోతున్నామని తెలియజేయబడుతుంది. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అఫ్కోర్స్ పిల్లలకి నేను చెప్తాను, కానీ మొదటిగా తల్లిదండ్రులు చెప్పాలి. యాజ్ అ ఫాదర్ ఐఎమ్ లెర్నింగ్ రియలీ హార్డ్. ఎందుకంటే బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించాలంట. హౌ కెన్ అ చైల్డ్ ఆనర్ మీ if I'm not a right father? How can a mother be honored until she is the role model? ఈరోజు మనము మాదిరికారం లేకుండా బిడ్డలు మనల్ని గౌరవించాలనుకుంటున్నాము, అది ఎప్పటికీ జరగదండి. దేవుని వాక్యంలో చూస్తే మొదటిగా దేవుని వాక్యంలో సామెతలు 13:24, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. తన కుమారుడికి ఎవరంట? ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు విరోధులు ఉన్నారు? అందుకనే బెత్తం వాడమన్నాను. ఈరోజు వెళ్ళి బెత్తం తీసిన దబా బాధేంటి? అర్థం ఉండాలండి.
ఈరోజు తల్లిదండ్రులు అర్థం పర్థం లేకుండా పిల్లల్ని బాదుతారు. పిల్లడు ఏదైనా మాట్లాడుతూ దవడ మీద కొట్టేస్తారు. ఈవిని విమానం మోత అంటారు కదా, దొబ్బు 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 బాధేస్తారు. అర్థం పర్థం ఉండదు. వాడికి ఏముంటుందంటే అమ్మ అంట కొడతాది, నానంటే కొడతాడు. ఎందుకు కొడుతున్నాడో తెలీదు. ఎప్పుడన్నా పిల్లలకి శిక్షించాల్సినప్పుడు ఎందుకు శిక్షిస్తున్నారో చెప్పి శిక్షిస్తున్నారా? దేవుడు వాటిలో చూస్తే దేవుడు ఎప్పుడు చెప్పి కొడతాడు. చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడు, గుడ్డిస్తాడు, ప్రవక్తను పంపిస్తాడు, అవసరమైతే తర్వాత వేస్తాడు దెబ్బ. గాడ్ విల్ పనిష్ బికాస్ హీఈస్ అ లవింగ్ ఫాదర్. ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్ష ఉందంటున్నాడు. ప్రేమించే తండ్రి శిక్షిస్తాడంట. ఎక్కడ అదే చదువుతున్నాం, హీ హూ స్పేర్స్ ద రాడ్ హేట్స్ హిస్ సన్. ఏంటంట? వద్దులే, కొట్టదులే అంటే నువ్వు పిల్లల్ని ప్రేమిస్తలేదంట. బట్ హీ హూ లవ్స్ హిమ్ ఈస్ కేర్ఫుల్ టు డిసిప్లైన్ హిమ్. ఈరోజు తల్లిదండ్రులకు అడుగుతున్నా, నీ తల్లిని తండ్రిని సన్మానించు అని మీరు ఆశపడుతున్నారు పిల్లలు చెప్తూ. కానీ వారు సన్మానించాలంటే వారు సన్మానించేలాగా పెంచారా? ఆర్ దే డిసిప్లైన్? డూ దే నో వాట్ ఇస్ మేనర్స్? గౌరవం అంటే ఏంటి తెలుసా పిల్లలకి? పద్ధతులు అంటే ఏంటి తెలుసా పిల్లలకి? ఎలాగ మాట్లాడకూడదు, ఎలాగ మాట్లాడాలో తెలుసా పిల్లలకి? పిల్లలు బూతు మాటలు మాట్లాడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు. ఎక్కడి నుండి వస్తుంది? తల్లిదండ్రులు మాట్లాడే విధానమే. మీరు ఎప్పుడన్నా మీరు కొట్లాడేటప్పుడు, మీరు తిట్టేటప్పుడు, ఫోన్లో అడిచేటప్పుడు కొంతమంది పిల్లలు చూడండి, ఫోన్ పట్టుకుని తిరుగుతా అంటా ఉంటారు. ఎవరు నేర్పించారు అది? ఏం లేదు, అట్లా చూస్తూ ఉంటే తర్వాత వాళ్ళ అమ్మ ఎట్లా మాట్లాడుతుంది చూడండి. సేమ్ టు సేమ్. బిడ్డ చూస్తున్నాడు. ఓహో ఇదా, ఇది స్టైలా, ఇది పద్ధతా, ఇది కల్చరా? తల్లిదండ్రులు అడుగుతున్నాను, ఎప్పుడు అది పిల్లలు మోకరించి మీరు ప్రార్థన చేస్తాం చూసింది? ఎప్పుడు అది పిల్లలు మీరు దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఆయన ఆరాధిస్తాం చూసింది? ఎప్పుడు అది పిల్లలు మీరు ప్రేమతో పలకరిస్తాం చూసింది? దేవుని వాక్యం తగినట్టు చూస్తానండి. సామెతలు 22:15 ఒకసారి చదువుదామండి. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును. ఏంటంటే ఈ మాట అర్థమైందా? ఇంగ్లీష్లో కూడా చదువుతాను, చాలా బాగుంది ఇంగ్లీష్లో కూడా. ఫూలిష్నెస్ ఇస్ బౌండ్ అప్ ఇన్ ద హార్ట్ ఆఫ్ అ చైల్డ్. ప్రతి ఒక్కడికి, నాట్ ఫ్యూ చైల్డ్, నాట్ 1 in a million చైల్డ్. బాలుడికి మూఢత్వం అనేది పుట్టకతో ఎదుగుతుందంట, వస్తుందంట, లోపలికి చేరుతుందంట. ఒకే రోజు వచ్చేది, కొంచెంగా చేరుతుందంట. కానీ దాని నెక్స్ట్ లైన్ చదివితే శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును. ఎప్పుడైనా గడ్డిపార చూసారా? కొన్నిసార్లు రాళ్ళు గట్టిగా వదిలేసారు, మట్టినే వదిలేసారనుకో ఏమవుతుంది? గట్టిగా బండల్లాగా అయిపోతాయి. దాన్ని ఏం చేయాలి? తెచ్చి పటా అని కొట్టాలి. ఏం చేస్తారంటే క్లీనప్ చేస్తున్నా. ఏం క్లీన్ చేస్తున్నా? మట్టి. ఎందుకు అది మట్టి? అవును, మట్టి అట్లా వదిలేస్తే ఇంకా బండ అవుతుంది. బండ అయిందా అంత హాని అయిపోతుంది. ఇప్పుడు కొట్టగలితే ఇప్పుడే తీయాలి. అది ఏదో ఒక రీతిగా క్లియర్ అవుట్ చేయాలి, లెవెలప్ చేయాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ వాక్యం చూసినప్పుడు ఇదిగో నువ్వు డిసిప్లైన్ అన్న గడ్డపార, ద రాడ్ తీకపోతే నీ బిడ్డలో వెర్రితనము, ఈ తెలుగులో ఏమనుంది? ఫూలిష్నెస్ అన్న మాటకి మూఢత్వము అధికమవుతుంది. ఇంకా పెద్దోడు యవనస్తుడు అయ్యేటప్పటికి మొండోడైపోతాడు. ఎవడి మాట విండు, ఎవడిని గౌరవించడు. గౌరవం అనేది ఉండదు అసలు. చిన్నప్పటి నుండి మొండితనం, ఎర్రితనాన్ని అధికం చేస్తే పెద్దోడైన తర్వాత నిన్ను ఏమాత్రం లెక్క చేస్తాడా? చేయడు. హీ విల్ నాట్ ఈవెన్ కన్సిడర్ క్యాలిక్యులేట్ యూ అట్ ఎనీ కాస్ట్. తన స్వార్థానికే ఉంటాడు. ఇంకా బైబిల్లో చూస్తానండి 22:6, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవని వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవాడు. అంటే పెద్దోడైన తర్వాత నేర్పిస్తాం చాలా కష్టం అండి. ఎనీథింగ్ ఈరోజు సైకాలజీ చెప్పేది కూడా అంటే ఎవరు ఏదో నేర్చుకోవాలన్నా చిన్నప్పుడే, అది 7 సంవత్సరాల లోపు అయితే ఇంకా చక్కగా. 7 సంవత్సరాల లోపు ఏదైనా ఒక మనిషి ఒకటి నేర్చుకున్నాడంటే లైఫ్ టైం జ్ఞాపకం చేసుకుంటాడంట. అదే కొన్ని వారాల ముందు చెప్పాను, ఐ థింక్ ఫ్యూ డేస్ ముందు చెప్పాను. ఒక సేవకుడు అన్నాడు, గివ్ మీ దిస్ చైల్డ్, గివ్ మీ ఎనీ చిల్డ్రన్ టిల్ 7 years. 7 years వరకు నా దగ్గర పెరగనే.
7 years నా దగ్గర పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా విడిచిపెట్టి, ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళు, ప్రపంచంలో ఏ పరిస్థితుల్లో పెట్టు. 7 సంవత్సరాలు నా దగ్గర పెరిగితే చాలు, వాడు నడవాల్సిన త్రోవ వాడు నేర్పిస్తాను. దాని తర్వాత ఈ సెట్. దేవుని వాక్యం చూస్తానండి. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. తండ్రులారా మీ పిల్లలకు కోపమును రేపకయు. మీ పిల్లలకి ఏం రేపకూడదంట? కోపం రేపొద్దు. ఇంకా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. కోపం రేపకూడదంట, శిక్షించాలంట, బోధనలో పెంచాలంట. ఎలాగది కోపం రేపకుండా శిక్షించగలుగుతాం? You understand what I'm saying? How is that possible? Without the child being angered, you are disciplining. How can it be possible? ఎట్లా నువ్వు కొట్టగలుగుతావు, ఎట్లా నువ్వు తిట్టగలుగుతావు? అండ్ ఆల్సో ఇన్స్ట్రక్ట్. ఈ మాట చూస్తే దిస్ ఇస్ వాట్ ఇందాక నేను చెప్పింది. ఫస్ట్ వాడితో మాట్లాడు. నేను కొట్టబోతున్నా, నువ్వు తెలుసా నువ్వు చేసింది పలానా. దేవుని వాక్యం చెప్తుంది ఇలా ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది ఇలా ఉండకూడదు. ఇదిగో మన కుటుంబ పద్ధతి ఇది కాదు, నువ్వు అలా చేసావు కాబట్టి నీకు శిక్ష. ఆ శిక్ష అనేది తెలిస్తే హీ విల్ ఫీల్, రియలైజేషన్ వస్తుంది. మీరు బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి, నేను అన్ని చెప్తాను, టైం చాలవు. కానీ నిర్గమకాండం ఉన్నాయి, ద్వితీయోపదేశ కాండం ఉన్నాయి. తండ్రులు, కుటుంబం, తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి, నెక్స్ట్ తరానికి నేర్పించాలి, వారి బిడ్డలకి నేర్పించాలి, వచ్చే తరానికి నేర్పించాలి. తల్లిదండ్రులు నేర్పించాలంటే ఈరోజు తల్లిదండ్రులు నేర్పిస్తానికి లేదు. పొద్దుట అవుతే వెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రాలు వచ్చారా తిని పడుకున్నారా, పొద్దుట అవుతే తీసుకెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రం వచ్చారా వాళ్ళ దారిలో పోయారా. సో ఎప్పుడు రా పిల్లల్ని కలిసావంటే ఎప్పుడు లేదు. ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే, ఏమన్నా వివాహం కాని పిల్లలు మీకు ఉంటే, ఎప్పుడు అది చివరి రోజు మీ పిల్లలతో ఒక దినమంతా సమయం గడిపింది. బికాస్ సబ్బాత్ అనేటప్పుడు చూస్తే విశ్రాంతి దినం అంటే అది ఇట్స్ అ ఫ్యామిలీ టైమ్ వర్షిపింగ్ గాడ్, ఫ్యామిలీ టైమ్ స్పెండింగ్ టైమ్ విత్ ఈచ్ అదర్, ఫ్యామిలీ టైమ్, ఈట్ యాజ్ అ ఫ్యామిలీ. ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్, ఈట్ యాజ్ అ ఫ్యామిలీ. సో సబ్బాత్ అన్నప్పుడు బిడ్డలు ఒంటరిగా ఉన్న కూడా, ఈ రోజు కూడా యూదులు ఇశ్రాయేల్లో కూడా వారు ఒంటరిగా ఉంటారంట. ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట, ఫ్యామిలీ గ్రూప్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట, రిలేటివ్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట. ఆ సబ్బాత్ రోజు మాత్రం దే షుడ్ నాట్ హ్యావ్ సపరేట్ ఫుడ్, కమ్యూనిటీకి వెళ్ళిపోతారు, వాళ్ళ ఫెలోషిప్లోకి వెళ్ళిపోతారు. మరలా పడుకున్నంతసేపు పడుకో, తిన్నంతసేపు తిని, అన్ని నీ టైం నీది, మరలా ఫ్యామిలీ రావాలి. చూసి ఈరోజు కుటుంబంలో తండ్రి ఎవరో పిల్లలు తెలియట్లే, తండ్రి హృదయం ఏంటో పిల్లలు తెలియట్లే. తండ్రిని పిల్లలు ఎప్పుడు చూస్తారంటే, ఈరోజు తరంలో పిల్లడు తప్పు చేస్తే అప్పుడు తండ్రి దగ్గరకు వస్తాడు. ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర కనెక్ట్ చేయాలన్న మనసు కూడా ఉండదంట. బికాస్ మనసు లేక కాదు, షీ సో బిజీ విత్ టెక్నికల్ థింగ్స్, అంటే రెస్పాన్సిబిలిటీస్ దాన్ ఎథిక్స్. ఇదిగో మారల్స్ కన్నా, ఇదిగో బిడ్డ ప్రతిరోజు తండ్రి దగ్గర నుండి దీవెన పొందుకోవాలి. ప్రతిరోజు బిడ్డ తండ్రి ద్వారంగా ప్రార్థన చేయబడాలి. ఇదిగో బిడ్డ తండ్రి ముందుకు వచ్చి మోకరిస్తే, తండ్రి ప్రార్థన చేస్తే ఆ బిడ్డ జీవితము బాగుపడుతుంది, దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. బికాస్ యాజ్ ఫర్ బైబుల్, ద ఫాదర్ హోల్డ్స్ ద అథారిటీ ఓవర్ ద హౌస్. తండ్రి కాపుదల, కంచె వేస్తే ఎవడు ముడతానికి వీల్లేదు. తండ్రి ఆశీర్వదిస్తే దట్ ఈస్ ట్రూలీ బ్లెస్సింగ్, నోబడీ కెన్ స్టాప్. నువ్వు ఎలాంటి వాడైనా కూడా తండ్రి ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అది వచ్చేస్తుంది, రిజల్ట్ వచ్చేస్తుంది. సో దట్ ఫాదర్హుడ్, దట్ ఫాదర్ అథారిటీ, దట్ ప్రీస్ట్లీ హెడ్ ఈరోజు ఎవరు చేయట్లేదు. ఇప్పుడున్న తండ్రిదండ్రులు అడుగుతాను, ఎప్పుడు అది చివరిసారిగా మీ బిడ్డల పైన మీరు చేయి పెట్టి ప్రార్థన చేసింది? వారి కొరకు ప్రార్థన చేస్తారేమో, ఎప్పుడు అది చివరిసారి చేయి పెట్టి ప్రార్థన చేసింది? ఈరోజు ఈ ఎథిక్స్, ఈ వాల్యూస్ మెయింటైన్ చేయట్లేదండి. మనం అంటున్నాము, నా పిల్లలు గౌరవిస్తలేదు, నా పిల్లల జీవితాలు బాగుపడతలేదు, నా పిల్లల జీవితాలు దీవించబడతలేదు. ఎలాగవుతుంది? దేవుడు నియమం పెట్టాడు కదా, తండ్రిగా అధికారాన్ని ఇచ్చాడు, తల్లిగా నడిపించవలసిన, పోషించవలసిన, నేర్పించవలసిన బాధ్యతనిచ్చాడు. యూ డోంట్ డూ ఇట్ అండ్ ఎక్స్పెక్ట్ గాడ్. దేవా నా బిడ్డను మార్చే ప్రభా, దేవా నా బిడ్డను మార్చే ప్రభా, చేంజ్ మై చైల్డ్, చేంజ్ మై సన్, చేంజ్ మై డాటర్. అజ్ఞానం ద్వారా నాశనం అయిపోతున్నామండి. ఇదే కారణం. ఈరోజు ఈ ఆజ్ఞలు చూసినప్పుడు కుటుంబ సంబంధమైన విషయాలు ఎన్నో. ఈరోజు తల్లిదండ్రులు ఎంతగానో వారు అనుకున్న ప్రకారము, వారు అనుకున్న రీతిగా, వారు అనుకున్న కార్యాలు పిల్లలకు నేర్పించాలని ఆశపడతారు. ఒరే పెద్దోడు పోతే ఏమవుతారా? అమ్మా ఏమవ్వాలి?
డాక్టర్ అని చెప్పు, నేను డాక్టర్ని అవుతా. చూసి తల్లిదండ్రులుగా కన్నవారు మీరు అనుకుంటున్నారు నా బిడ్డ ఏమవ్వాల హక్కు నాది. కానీ దేవుడు అంటున్నాడు ఏంటి తెలుసా, నీ గర్భంలో పిండంగా నిన్ను రూపించేటప్పుడే ఆ బిడ్డ ఏమవ్వాలో నేను ఎరిగి ఉన్నా, నేను కోరుకున్నా. నీవంటున్నావు దేవా నీ చాయిస్ కాదు, నా చాయిస్. దేవుని చాయిస్ కాదన్న వారు ఎవరన్నా బాగుపడతాం చూసారా? దేవుని చాయిస్ కాదన్న వారు ఎవరన్నా వర్ధిల్తాం చూసారా? నో నో నో, డోంట్ పుట్ యువర్ డెస్టినీ. గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీ విల్. దేవుడే మనుషుడికి స్వతంత్రత ఇచ్చాడండి, స్వేచ్ఛ ఇచ్చాడు. ఇఫ్ గాడ్ హెస్ గివెన్ యూ ఫ్రీ విల్ టు చూస్ యువర్ లైఫ్, వై ఆర్ యూ ఫోర్సింగ్ యువర్ థాట్స్ ఆన్ యువర్ చిల్డ్రన్? నీ డెస్టినీ ఇదే ఉండాలి, నువ్వు అవుతే ఇదే అవ్వాలి, నువ్వు చేస్తే ఇదే చేయాలి, నువ్వు బ్రతుకుతే ఇలానే బ్రతకాలి. ఈరోజు ఎందరో బిడ్డలు వారు బ్రతుకి ఇష్టమే లేదండి. ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్. ఈరోజు ఎంతోమంది నిర్ణయాలు సరిగా లేవు. తల్లిదండ్రులు దే ఆర్ ఫోర్సింగ్. ఈరోజు తల్లులు కుమారులమనే కుమార్తెలమనే చిన్నప్పటి నుండి ఎలా పెంచుతున్నారమ్మా? నా బిడ్డ అన్న ప్రేమ ఏ తల్లిగానే ఉంటుంది, ఏ తండ్రిగానే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ పెళ్ళి అంటే అయిన తర్వాత నీ భర్త మొదటిది, నీ భర్తకి మొదటి స్థానం. పెళ్ళైన తర్వాత నీ భార్య నీవు ఏక శరీరం అవుతున్నావు. నీ భార్య తర్వాత మేము అన్న మాట చెప్తున్నారా? ఆ రీతిగా నేర్పిస్తున్నారా? ఆ రీతిగా పెంచుతున్నారా? లేకపోతే పెళ్ళయి ఏమైనా ఉంటే చెప్పమ్మా, నేను చూసుకుంటా, నేనున్నానుగా, నీకు నేనున్నానుగా, కూతురికి ఏమి ఎక్కుతుంది, నేనున్నానుగా, ఏదైనా సమస్య వచ్చిందనుకో సాల్వ్ చేసుకుంటాను చూడదు, నేనున్నానుగా, ఇదిగో మా అమ్మ ఉంది దా. డూ యూ థింక్ mother-in-laws will build the family? By all the means, out of 1,000%, not even 1,000,000,000.1% it was successful. The record shows it. వాళ్ళు వస్తే ఇంకా లైఫ్ టైం డివోర్స్కి వెళ్ళిపోతారు, కానీ కట్టే సమస్య లేదంట. సో పిల్లల్ని పెంచేటప్పుడు వివాహ వయసు లేకపోతే వివాహం కొరకు సిద్ధపరుస్తున్నానంటే టీచ్ దెమ్. ఇదిగో నీ కుటుంబంలో సమస్యలు రావచ్చు, మనస్పర్ధలు రావచ్చు, ఆయన ఏదైనా అనొచ్చు, బట్ కీప్ ఇట్ ఇన్ యూ. అమ్మా, లెర్న్ టు ఆనర్ యువర్ హస్బెండ్. హీ ఈజ్ యువర్ హస్బెండ్. ఆనర్ హిమ్, విన్ హిమ్ విత్ లవ్, నాట్ విత్ ఆర్గ్యుమెంట్. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, తల్లిదండ్రులు ఏమైనా మనం మన బిడ్డలను ఎలా పెంచుతున్నాం, వారి కుటుంబ జీవితం బాగుండాలంటే టీచ్ దెమ్. పెళ్ళి అయిన తర్వాత కాదు, పెళ్ళికి ముందు ఎలా ఉండాలి. చిన్నప్పటి నుండి ఒక కుమార్తెని ఒక ఇల్లాలుగా అవ్వాలనే దృష్టితో పెంచని వారు సడన్గా పెళ్లి చేసి పంపిస్తానంతో ఆ కుమార్తె ఇల్లాలుగా ఉంటుందా? షీ డస్ నాట్ నో. అండ్ మోర్ ఓవర్, తల్లిదండ్రులు మీరు ఎలా బ్రతుకుతారో అదే మీ బిడ్డలు చూస్తున్నారు, మీరు ఎలా డీల్ చేసుకుంటారో అదే మీ బిడ్డలు చూస్తున్నారు. ఇంకో మాటలు చెప్పాలంటే తండ్రి తల్లి పట్ల అంటే భార్య పట్ల ఎలా ఉన్నారు బిడ్డ చూసేదే టుమారో ఈజ్ గోయింగ్ టు రిప్లికేట్. ఐ విల్ బి వెరీ ఆనెస్ట్. నువ్వు కొడతాం, తిడతాం, దూషిస్తాం, అంటే చూసాడు అనుకో, రేపు అదే అంటాడు. తను ఎంత స్టాప్ చేయాలన్నా కూడా తెలియకుండా టెంపర్ లూజ్ అయినప్పుడు దట్ విల్ రిప్లికేట్. సో యూఆర్ క్రియేటింగ్ ద మినీ మీస్. బీ కేర్ఫుల్. తల్లులు కూడా అదే, మీ భర్తని ఎలా గౌరవిస్తున్నారు మీ బిడ్డలు అదే చూస్తున్నారు. నీ భర్తని నీవు గౌరవించకుండా నీ బిడ్డలు నిన్ను గౌరవించారు, వారి భర్తని గౌరవించారు. You see, we talk about respect has to be earned. How is that you are living respectfully for them to respect you? How is that you are living honorably for them to honor you? Bible talks about very clear. దయచేసి లేచి నిలబడదామా, ప్రార్థన చేసి ముగించిపోతున్నాము. దేవా, నా జీవితంలో నేను ఇంతవరకు అజ్ఞానంగా చేసిన దాన్ని క్షమించు ప్రభా. నేను ఇంతవరకు అజ్ఞానంగా బ్రతికిన దాన్ని బట్టి క్షమించు ప్రభా. దేవా, నేను అజ్ఞానంగా జరిగించిన కార్యాలను బట్టి క్షమించు ప్రభా. ఎందరో మా అజ్ఞానంలో చేసిన నిర్ణయాలు, అజ్ఞానంలో కంగారు పట్టులో చేసిన కార్యాలు, ఎరుగక, తెలియజేయబడక, చెప్పక, వినక మాట్లాడిన మాటలు, చేసిన పనులు, చేసిన నిర్ణయాలు బట్టి ఎంతగానో పోగొట్టుకున్నామండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరము మీరు అజ్ఞానంలో బ్రతుకుతానికి వీలు లేదు. ఇప్పటికే మీరు అజ్ఞానంలో చేసిన కార్యాలు అయితే దేవుని క్షమాపణ అడగాలండి, చాలా ముఖ్యం. ఓ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవా, నేను తప్పు చేశానయ్యా, తప్పు జరిగిందయ్యా,
ఇప్పటికే మీ వివాహ విషయంలో తప్పుడు కార్యాలు అయితే దేవుడిని అడగండి. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. నీవు సమర్పించుకుంటే, ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రేమించి వారికి ఆయన అన్నీ సమకూర్చి జరిగిస్తాడు. కీడును మేలుగా మార్చగలిగిన దేవుడు. ఇఫ్ యూ సరెండర్, ఈరోజు నీ కుటుంబాల్లో ఆనందం ఉండాలని దేవుడు చూస్తున్నాడండి. నీలో తృప్తి ఉండాలని దేవుడు చూస్తున్నాడండి. కుటుంబం కలిసి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. వివాహ జీవితం దీవించబడాలని దేవుడు ఆశపడుతున్నాడండి. తల్లిదండ్రులు బిడ్డలకి క్రీస్తును చూపించాలని, దేవుని ప్రేమను చూపించాలని ఆశపడుతున్నాడండి. దేవుడు ఎలాగ ఉంటాడో మీ బిడ్డలు తెలుసుకోవాలంటే ఒక సాదృశ్యంగా ప్రారంభం నీ దగ్గర ప్రారంభం అవ్వాలి. దేవుడు ఇలాగ క్షమిస్తాడా? దేవుడు ఇలాగ జాలి చూపిస్తాడా? దేవుడు ఇలాగ కృప చూపిస్తాడా? నేను చేసింది తప్పే, కానీ దేవుడు ఇలాగ నాకు ఇంకొక తరుణం ఇచ్చి నన్ను క్షమించి నన్ను హత్తుకుంటాడా? తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ తండ్రి కుమార సంబంధం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఎనీథింగ్ నార్ ఎనీవన్. దేవుడు మనుషుడు కలవాలంటే, దేవునికి విరోధంగా తిరిగిన వ్యక్తి తిరిగి రావాలంటే, దేవుడు మానవుడిని ప్రేమిస్తున్నాడు ఏ విధానంలో చూపించాలంటే, గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ అ ఫాదర్ అండ్ సన్. లుక్ ఎట్ ద రిలేషన్షిప్, ద ఫ్యామిలీ బాండింగ్. ఈరోజు క్షమించే దేవుడు ఉన్నాడు, కృప చూపించే దేవుడు ఉన్నాడు. మరలా చెప్తానండి ఈ మాట. ఇక్కడ నుండి అజ్ఞానంతోనే వెళ్తాము కాదు, ఏదో విన్నానులే అని కాదు. యువర్ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు యేసు ద్వారంగా మనకు అవకాశం ఉందండి, మన జీవితాలను మార్చుకుంటానికి, సరిదిద్దుకుంటానికి. రీస్టార్ట్, న్యూ బిగినింగ్స్, న్యూ ఇయర్, న్యూ చాయిసెస్. మేక్ ద రైట్ చాయిస్. తల్లిదండ్రులు ఇప్పటి నుండి కనీసం మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ పిల్లలు చిన్న పిల్లలైతే వారిని చక్కగా క్రీస్తునందు దేవుని ప్రేమతో పెంచండి. దేవుని వాక్యము, దేవునికి మొదటి స్థానం ఇచ్చినగా ప్రేమిస్తూ పెంచమని వేడుకుంటున్నాను. మీ జీవితాలు వారి మాదిరికరంగా ఉండాలి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా, నీ హృదయాన్ని ఎరిగిన వారుగా, నీ తలంపులు ఎరిగిన వారుగా, నీ వాక్కు తగినట్టుగా జీవించాలని మేము ఆశపడుతున్నామయ్యా. ఈ సంవత్సరము నువ్వు మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. చేసిన పొరపాట్లను, తప్పులను ఒప్పుకుంటున్నాం ప్రభా. సరిదిద్దుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మా బ్రతుకుల్లో మార్పు చూడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా బిడ్డల జీవితాలు ఫలించాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మేము నీ మార్గంలోకి వెళ్తూ మా పితరుల దోషంలో, పాపంలో మా మీద రాకుండా అయ్యా కొట్టివేయబడినట్లుగా నీ రక్తంలో కడగబడి నీ వాగ్దానాన్ని పొందుకుని బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, ఇక్కడ ఎటువంటి వారు ఉన్నారని నువ్వు ఎరుగున్న దేవుడు. తండ్రులైనను, తల్లులైనను, బిడ్డలైనను, భార్యాభర్తలైనను, అయ్యా వివాహం కొరకు సిద్ధపడుతున్న వారైనను, వివాహమైన వారే, అయ్యా ఎటువంటి వారైనా కూడా నీ వాక్ మాకు ఇన్సైట్, మాకు మార్గదర్శనాన్ని ఇచ్చేది ప్రభా. ఎందుకంటే ఈ లోకం, ఈ అంధకార లోకము నీ వాక్యానికి విరోధంగా తప్పుని సరి అంటూ, సరిని తప్పు అంటూ నీకు విరోధంగా ఉంచుండగా దేవా, మేము ఎక్కడ లోకంతో స్నేహం కాకుండా, నీకు శత్రువులుగా మారకుండా దేవా, నీ హృదయాన్ని ఎరిగి, నీ హృదయాన్ని తగినట్టుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి. నిన్ను గణపరిచే బ్రతుకు మాకు దయచేయండి. నిన్ను సన్మానించే బ్రతుకు మాకు దయచేయండి. నీ సాక్షుడిగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి. ఈరోజు ఈ వాక్యం ఎవరెవరి హృదయాలు అయితే విత్తబడేవో ప్రతి జీవితంలో అయ్యా ఆ ఎదుగుదల చూడాలయ్యా, వేరును తన్నాలయ్యా. ఆ విత్తనం వేరును తన్ని లేత మొక్కగా ప్రారంభించచ్చేమో కానీ అది చక్కగా ఎదగాలి ప్రభా. చక్కని ఫలముల్లో ఫలించాలి ప్రభా. దేవా, ఇదిగోనయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో నీ నామ మహిమార్థమై ఘనంగా ఉండాలని వేడుకుంటున్నానయ్యా. ఈ సంవత్సరాలు కుటుంబాలు కట్టబడాలి ప్రభా. ఈ కుటుంబాలు ఘనంగా కట్టబడాలి ప్రభా. వారి కుటుంబాలకు కావాల్సిన సమాధానము యేసు నామములో కలుగునుగాక. భార్యాభర్తల మధ్య కావాల్సిన ఐక్యత దయచి, ఏక మనసు దయచి అయ్యా, ఒకరిని ఒకరు ఘనపరుచుకున్న వారుగా నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా అన్కండిషనల్ లవ్, చెప్తే వింటే లోబడితే ప్రేమిస్తాం కాదయ్యా, హత్తు లేని ప్రేమతో ప్రేమించినట్లుగా భర్తలకు కావాల్సిన ఆ హృదయ మార్పు తీసుకురాయ్యా. అయ్యా, లోబడి సమర్పించుకుని, ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అయినా, ఎంత నాలెడ్జ్ కలిగిన స్త్రీ అయినా, ఎంత సంపాదించగలిగిన స్త్రీ అయినా, నీ వాక్య నియమము ప్రకారము క్రీస్తుకు లోబడతామన్న సాదృశ్యం ప్రకారం గౌరవంతో లోబడే జీవితాలు దయచేయమని విడుకుంటానయ్యా. వివాహం కొరకు సిద్ధపడే వారిని చూడు,
వారి జీవితంలో కావాల్సిన భాగస్వామిని నువ్వే దయచే ప్రభా. నీ చిత్తంలో ఉన్న వారితో వివాహం జరగాలి. లోకపు దృష్టి కాదు, లోకపు కార్యాలు కాదు, లోకపు ఆస్తుపాస్తులు కాదు, లోక సంపదలు కాదు, లోకపు క్రియలు కాదు. దేవా, నీ చిత్తములో, నీ చిత్తంలో నువ్వు జరిగించు. ఇప్పటికే ఎన్నో పాపపు క్రియలు, తప్పుడు క్రియలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ప్రేరేపణలు బట్టి ఎంతోమంది జీవితాలని పాడు చేసుకున్న వారు ఉన్నారయ్యా. కానీ ప్రభా, నీ దగ్గరకు వచ్చిన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎలాంటి జీవితాన్నైనా మార్చగలిగిన దేవుడు అయ్యా. దయ చూపి, కృప చూపి, ఎవరెవరైతే ప్రభా నీ చేసిన తప్పు అజ్ఞానంలో చీకట్లోనే బ్రతికి తప్పుడు నిర్ణయాలు చేశానన్నావు, ఎవరెవరైతే ఒప్పుకుంటున్నారు దేవా, వారి జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయమని వేడుకుంటానయ్యా. అటువంటి వారి జీవితంలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో క్రీస్తు వెలుగు ప్రకాశించునుగాక. నీ వాక్ మాలోకి వచ్చినప్పుడు దేవా, మాకు అది జీవాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మేము జీవాన్ని సంపాదించుకుంటున్నామో దేవా, నీ వాక్యము తెలియజేస్తుంది, అది మమ్మల్ని వెలిగిస్తుందని అయ్యా. I pray for enlightenment and I pray for your light to shine in our lives, Lord. అయ్యా, నీ సన్నిధిలో వచ్చిన వారు ప్రతి భారాన్ని ఎరుగున్న దేవుడు, ప్రతి పరిస్థితిని ఎరుగున్న దేవుడు. ఎవరు ఎట్టి సహాయంతో వచ్చున్నారో, ఎట్టి సమస్యలతో వచ్చున్నారో, ఎటువంటి అయా విషయంలో నీ దగ్గర సహాయం అడుగుతూ నాకు సహాయం చేయవా అని అయ్యా మనుషులందరూ సహాయం అడిగారేమో, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. దేవా, నీ ఎంత విశ్వాసం ఉంచిన ఎవరిని అవమానపరిచే దేవుడు కాదు, ఓరకనే పంపించే దేవుడు కాదు, తీసి పడేసే దేవుడు కాదయ్యా. పరమ తండ్రి, నీ ప్రేమ మా పట్ల గొప్పదనేది నీ ప్రియకుమారుడు నామంలో మేము వచ్చి అడిగితే నువ్వు కనబరిచి జరిగించే దేవుడు. మేము అర్హులు మనవి కాదు, కానీ నీ ప్రియకుమారుడు మా కొరకు చేసిన త్యాగము, యాగం, నీ ప్రియకుమారుడు మాకు అనుగ్రహించిన భాగ్యం దూరంగా దేవా, నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు నమ్ముచున్నాము ప్రభా. జరిగించయ్యా. ప్రతి అక్కరని తీర్చు, ప్రతి అవసరతను తీర్చు, ప్రతి లోపంలో సరిచేయి, ప్రతి పోరాటంలో జయము దయచేయి, ప్రతి ఒక్కరి హృదయంలో కావాల్సిన సమాధానము దయచేయి, ఆనందము దయచేయి, సంతోషము దయచేయి, జీవితంలో కావాల్సిన సఫలత దయచేయి, జయము దయచేయి, ఆరోగ్యము దయచేయి దేవా. అన్ని విషయంలో ఫలించే వారుగా అయ్యా, ఈ లోకాన్ని విడిస్తే నీతో ఉండాలి, ఈ లోకంలో ఉన్నంత వరకు నీ సాక్షులుగా ఘనంగా బ్రతకాలి దేవా. ఈ లోకంలో ఉన్నాను, ఈ లోకము విడిచినను నీ మహిమార్థమై జీవించువారుగా మమ్మల్ని అందరినీ చేయమని వేడుకుంటూ, ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెప్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.